ఎస్సీలంటే మొదటి నుంచి చంద్రబాబు నాయుడుకి చిన్న చూపేనని, ఇవాళ అధికారం కోసం ఎన్నికలకు ముందు దళితుల మీద కపట ప్రేమను కురిపిస్తూ ఎన్ని నాటకాలైనా ఆడతారని మండిపడ్డారు డిప్యూటీ సీఎం నారాయణస్వామి. తిరుపతి నెహ్రూ మున్సిపల్ హైస్కూల్ గ్రౌండ్లో ఆడదాం ఆంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా చంద్రబాబు తీరుపై నిప్పులు చెరిగారు నారాయణస్వామి. గ్రామీణ స్థాయిలో ప్రతి క్రీడాకారుల్లో దాగి ఉన్న ప్రతిభను గుర్తించేందుకు ఈ క్రీడలు ఉపయోగపడతాయన్నారు. ఏం చేసిందిలా అంగన్వాడికి ఏం చేసినారో ఒక్క తూరి అంగన్వాడీలను కృతజ్ఞతగా వాళ్ళని జ్ఞాపకం చేసుకోమనండి. అంగన్వాడీ ఏ విధంగా ఉన్నది, జగన్మోహన్ రెడ్డి వచ్చినాక ఏ విధంగా అంగన్వాడిని దగ్గర చేసుకున్న తన బిడ్డల మాదిరిగా తన చెల్లెల మాదిరిగా దగ్గర చేసుకుని వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసే కార్యక్రమాలు చేస్తున్నాడు. ఈరోజు అంగన్వాడిని గురించి మాట్లాడతారు, నాడు నేడు అనేది దాని గురించి మాట్లాడతారు. నాడు నేడు ఆ రోజు స్కూల్ ఎట్టున్నది, ఈరోజు స్కూల్ ఏ విధంగా పరిస్థితి వచ్చింది, అదేవిధంగా హెల్త్ ఆ రోజు ఏ విధంగా ఉంది, నాడు ఈరోజు నాడు ఏ విధంగా వస్తున్నది, ఏ స్కీమ్ తీసుకున్నా జగన్మోహన్ రెడ్డి ఒక చరిత్ర నిర్మిస్తున్నాడు. అన్ని దేశాలు కూడా అన్ని రాష్ట్రాలు కూడా మన స్కీములను అప్రిషియేట్ చేస్తుంటే ఈ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఇంకా దుర్మార్గులైన పేపర్లు రాసే మహానుభావులు వాళ్ళకి అందుకే జంతువులకైనా ప్రేమ ఉంది, కానీ ఈ రామోజీరావుకి మన రాధాకృష్ణకి టీవీ5కి చంద్రబాబుకి పవన్ కళ్యాణ్కి ఆ ప్రేమే లేదు. ఆ ఓటు కోసం మహానుభావుడు నేను వచ్చేసినాను గెలుస్తానని ఈరోజు ఎవరో ఒక అతని పేరు ఏం పేరు ఆయన వస్తే అది రాష్ట్రం అంతా గెలిచిపోతుందంట. ప్రశాంత్ కుమార్, అదే ప్రశాంత్ని ఇదే చంద్రబాబు డెకాయిట్ అన్నాడు, లోకేష్ డెకాయిట్ అన్నాడు. ఆ డెకాయింట్ కాళ్ళు కూడా పట్టుకుంటున్నాడు. ఈరోజు అయితే కూడా అతను మాట్లాడిందే నేను చెప్పలా, చంద్రబాబు డెకాయిట్ దొంగ అని చెప్పాడు. మరి ఆ దొంగతో ఆ డెకాయిట్ ఈరోజు కాళ్ళు పట్టుకుని అది కూడా తెలుగుదేశానికి సంబంధించిన ఎంపీ బీజేపీకి పంపిస్తే ఆయన స్పెషల్ ఫ్లైట్ పైన తీసుకుని వచ్చి వదులుతూ ఉన్నాడంటే ఎంత దిగజాడు రాజకీయం చేసిన ఒక చరిత్ర ఉంది చంద్రబాబు నాయుడికి.